అమెరికా చదువులపై విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోయిందా? భారతీయులతో పాటు ఇతర దేశాల విద్యార్థులు కూడా అగ్రరాజ్యంలో చదువులపై ఇష్టపడటం లేదని తాజా గణాంకాలు చెప్తున్నాయి. గత ఏడాది కాలంలో అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య 46% తగ్గిపోయింది. అటు కెనడాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య అయితే 75% తగ్గిపోయింది. ఇందుకు భౌగోళికంగా రాజకీయాల ప్రభావమే కారణమంటున్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆస్ట్రేలియా, యూకేలకు వెళ్లే విద్యార్థులు క్రమంగా పెరిగిపోతున్నారు. ఆ దేశాలు విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యా ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థుల మొదటి గమ్యం అమెరికా. ఆ తర్వాత పొరుగునే ఉన్న కెనడా మీద ఆసక్తి చూపిస్తుంటారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆ దేశాల నేతలు తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఈ గణాంకాలను తారుమారు చేస్తున్నాయి. అమెరికా, కెనడాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గటమే ఇందుకు నిదర్శనం. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యార్థి వీసాలపై నానా రకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో అన్న చందంగా తయారవుతోంది. అమెరికా చదువులపై ఏడాది కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి గణనీయంగా తగ్గిపోయింది. అమెరికా గురించి వాకప్ చేసేవారి సంఖ్య ఏకంగా 46% తగ్గిపోయిందని, అదే కెనడా విషయానికి వస్తే 2 ఏళ్ల కాలంలో 75% పైగా ఆసక్తి క్షీణించిందని ప్రముఖ ఐటీబీ ఎడ్యుకేషన్ సంస్థ తెలిపింది. భౌగోళిక రాజకీయాల ప్రభావం కారణంగానే అమెరికా, కెనడా వెళ్లాలని భావించే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని ఆ సంస్థ తెలిపింది. అమెరికాలో గతేడాది కాలంలో పరిస్థితులు చాలా వరకు మారిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక వలసదారుల కష్టాలను పెంచడమే లక్ష్యంగా అమెరికాలో కొత్త నిబంధనలు పుట్టుకొస్తున్నాయి. దేశం నుంచి పంపించేయాలని కంకణం కట్టుకున్నాక ఆపడం ఎవరితరం కాదనే వాస్తవం ఇప్పుడు అగ్రరాజ్యంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అమెరికాలో చదువులు, ఉద్యోగ భరోసాకు, శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా సడలిపోయింది. వీసా అపాయింట్మెంట్ స్లాట్లలో కొనసాగుతున్న ఫ్రీజ్, వీసా తిరస్కరణ రేట్లలో ఆకస్మిక పెరుగుదల కారణంగా ఈ తగ్గుదల ఏర్పడింది. మరోవైపు అగ్రరాజ్యంలో విదేశీ విద్యార్థులు ఏ చిన్న పొరపాటు అనుకోకుండా చేసినా ప్రభుత్వం వారిపై వీసా రద్దు కత్తి దింపుతోంది. వెంటనే వీసా గడువును ముగించేసి స్వదేశానికి వెళ్లాలని ఆదేశాలిస్తోంది. ఏ నిమిషంలో వీసా రద్దు ఈమెయిల్ వస్తుందోనన్న భయంతో అక్కడి విదేశీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత సంవత్సరం గరిష్ట స్థాయిలో ఏకంగా 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ విషయంలో చైనాను అధిగమించి భారత్ తొలి స్థానంలో నిలిచింది కూడా. కానీ ట్రంప్ రాకతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. H-1B వీసా జారీకి కీలకమైన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాం రద్దు యోచన విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ తదితర స్టెమ్ కోర్సులు చదువుతున్న భారతీయులు సహా వివిధ దేశాల విద్యార్థులకు కొంత భయం వెన్నాడుతోంది. చదువులు పూర్తయిన వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లే పరిస్థితి వారికి ఎదురయ్యే అవకాశముంది. 2024 మేతో పోలిస్తే 2025 మే నెలకొచ్చేసరికి అమెరికాలో విద్యా అవకాశాల గురించి వాకప్ చేసే వారి సంఖ్య 46.4% మేర పడిపోయిందని గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా కెనడాలో చదువుల గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య 2 ఏళ్ల కాలంలో ఏకంగా 70 నుంచి 75% తగ్గిపోయింది. గత 2 ఏళ్ల కాలంలో కెనడాలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, భారత ప్రభుత్వం మధ్య విభేదం తలెత్తడం నుంచి ఈ తగ్గుదల ఒరవడి మొదలైంది. అదే సమయంలో కెనడాపై అమెరికా 80% టారిఫ్లను రుద్దడంతో ఎగుమతులు దారుణంగా పడిపోవడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆ సమయంలో కెనడాకు వెళ్లటం సరైన నిర్ణయం కాదని భావించారు. కెనడాలో చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉండటం కూడా మరో కారణం. చదువయ్యాక స్వదేశానికి తిరిగి రాక తప్పదని అనుకోవటం వల్లే కెనడాలో చదువులకు విద్యార్థులు మొగ్గు చూపటం లేదని నిపుణులు చెప్తున్నారు. అయితే కెనడాలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలు 2027 దాకా కొనసాగే అవకాశముంది.
అగ్రరాజ్యంలో ఓపీటీని ముగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వేలాది మంది భారతీయ విద్యార్థుల కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తోంది. 2023-24 విద్యా సంవత్సరంలో భారత్కు చెందిన 3,31,602 మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారని నివేదికలు చెప్తున్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ. వీరిలో సుమారు 97,556 మంది ఓపీటీలో పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుకు భరోసాను కోరుకుంటున్నాయి. చదువు పూర్తయిన తర్వాత సంపాదన అవకాశాలను ఆశిస్తున్నాయి. అయితే అమెరికాలో చదువు చవకేమీ కాదు. అమెరికాలో చదువుకోవాలంటే ప్రతి విద్యార్థికి ఏడాదికి కనీసం 51.72 లక్షలు ఖర్చవుతాయి. ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు దొరికే అవకాశం లేకపోవడంతో తిరిగి స్వదేశానికి వచ్చేయక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్రరాజ్యం క్రమంగా విదేశీ విద్యార్థులకు వలసదారుల్ని మూసేయటంతో చాలా మంది ఆ దేశంపై ఆశలు వదిలేసుకున్నారు. అమెరికా విధానాల్లో మార్పు వస్తుందని, వీసా కోసం అష్టకష్టాలు పడే కంటే ఇతర దేశాలను చూసుకోవటమే మేలని భారతీయ విద్యార్థులు అత్యధికులు భావిస్తున్నారు. భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువు కోసం విశ్వవిద్యాలయాల ఎంపికలోనూ విద్యేతర అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. చదువు ముగిసిన తర్వాత ఎంతమంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారనే లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రవేశాలకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, యూకేలకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది కంటే 9% ఎక్కువగా విద్యార్థులను చేర్చుకుంటామని ఆస్ట్రేలియా ప్రకటించింది. విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూనే ఒక పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా ముందుకు వెళ్తోందన్నారు. గతంలో భారతీయుల ఇష్టమైన విదేశీ విద్య గమ్యస్థానంగా ఉన్న అమెరికాను అధిగమించి ఆస్ట్రేలియా అత్యంత ఆదరణ పొందిన ఎంపికగా నిలిచింది. ఆస్ట్రేలియాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతతో పాటు చదువు పూర్తయిన తర్వాత పని హక్కు కల్పించడం వల్ల ఇతర దేశాలతో పోలిస్తే అక్కడికి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఆ తర్వాత యూకే రెండో స్థానంలో నిలిచింది. 2024 జనవరి నాటికి 11.6 లక్షలకు పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. యూరోప్ దేశాలకు వెళ్తున్న మన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.